వర్షం అద్భుత రాక. ఒక పెద్ద పర్వతం దిగువన ఒక అందమైన రాజభవనం ఉంది. రాజు మరియు అతని రాణి తమ పిల్లలతో ఆ రాజభవనంలో సంతోషంగా జీవించారు. ఆ రాజభవనంలో పొడవైన చెట్లు మరియు సున్నితమైన మొక్కలతో కూడిన పెద్ద తోట ఉంది. తోటలో అనేక సువాసనగల పువ్వులు వికసించాయి. తోట మధ్యలో పక్షులు నీళ్లు త్రాగడానికి వచ్చే రంగురంగుల ఫౌంటైన్ ఉంది. మొక్కలు, పక్షులు, జంతువులు లేదా ప్రజలకు నీళ్లు లేదు. కాబట్టి రాజు మరియు ప్రజలు వర్షపు గేవకన్య కోసం వెతకాలని నిర్ణయించుకున్నారు. చివరికి వారు వర్షపు గేవకన్యను కనుగొన్నారు. రాజు మరియు ప్రజలు చిన్న గేవకన్య దిగి వచ్చి, దయచేసి మీ వర్షంతో మా భూమిని ఆశీర్వదించండి అని ప్రార్థించారు. వారి అభ్యర్థనతో కదిలిన గేవకన్య, మీరు మరిన్ని చెట్లను నాటుతామని వాగ్దానం చేస్తేనే నేను మీకు వర్షం కురిపిస్తాను అని చెప్పింది. ప్రజలు అంగీకరించి, అవును దయగల గేవకన్య, మేము వాగ్దానం చేస్తున్నాము అని అన్నారు. గేవకన్య తన రెక్కలను విప్పి వాటిపై వర్షం కురిపించింది. ప్రజలు సంతోషించి వర్షపు దేవకన్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత అందరూ సంతోషంగా జీవించారు.